హాయ్ అండి. హాయ్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఏం లేదండి, మా బాబుకు స్నాక్స్ ఏంటి పెడతారో అని చిన్న వీడియో అండి. ఇది తెలుసా అండి? ఇవి అప్పడాలు అంటారు, అదే అప్పలాలు. అప్పలాలు శనగపిండితో చేస్తారు, తెలుసా అండి? అప్పలాలు అంటారు. ఇవి ఇవి చెకోడీలు చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి చెకోడీలు అండి. ఇవి చిప్స్ అండి, ఆలూ చిప్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, ఎందుకంటే ఎప్పుడు అక్కడే తెచ్చుకున్నాం. పిల్లలకి స్నాక్స్ ఆటోమేటిక్గా ప్రతిసారి స్నాక్స్ కావాలంటే అక్కడికి వెళ్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ అయితే, సూపర్గా ఉంటాయి. ఎప్పుడు అంటే అప్పుడు ఉండవండి, మన ముందరే అప్పుడప్పుడు వేడిగా తెచ్చుకోవచ్చు, అవి మన ఇష్టము. ఆలూ చిప్స్ ఇవి ఒక రకం అండి, ఏంటో నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చేయడము. మా వారు తెచ్చారు. ఇవి ఏంటో రౌండ్గా ఉన్నాయి, ఇవి రౌండ్గా ఉన్నాయండి, ఏంటో ఇవి తెలీదు. కానీ స్వీట్ అంటే ఇది స్వీటు, ఇది స్వీట్ అండి. ఇవి బిస్కెట్స్ అండి, స్నాక్స్. ఇవి కూడా రోజు ఒక రకం పెడతానండి ఖచ్చితంగా, ఎందుకంటే స్కూల్ అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టి స్నాక్స్ పంపిస్తాము కదా. అందుకు ఖచ్చితంగా స్నాక్స్ తెచ్చుకొని మరి బాబుకి స్కూల్ పెట్టి పంపిస్తానని. ఏదో పల్లెటూరు అయితే పెద్దవాళ్ళు ఉంటే ఏదో చేస్తారు కాబట్టి ఇంట్లో చేసేటివి పెట్టి పంపించచ్చు. ఇక్కడ కుదరదు కదండి, టౌన్ కాబట్టి. అది అప్పుడప్పుడు చేసినవే తెచ్చుకుంటాం కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు. ఇవి బిస్కెట్స్ అండి, ఇవి కూడా కొత్త రకము. కనిపిస్తున్నాయి, ఇవి కూడా స్వీటే అండి. ఇవి కూడా తినలేదు ఇప్పటి వరకు. ఇది ఇది ఈ రెండు అయితే తినలేదండి ఇంతవరకు, ఇదే ఫస్ట్ టైం తాగడం. మిగతాటివన్నీ టేస్ట్ చేసినవే తెచ్చాడు. ఇవి ఫస్ట్ టైం స్నాక్స్, ఎప్పుడు అవేనా అని అన్నందుకు రెండు వేరేగా తెచ్చాడు. ఇవి ఒకటి, ఇవి స్వీట్గా ఉంటాయి, బాగుంటాయి అనుకుంటా. ఇంకోటి బెడ్, అదే కేక్ అండి. బెడ్ మాదిరి ఉంటుంది, క్రీమ్ ఏం లేదు, బ్రౌన్ బెడ్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, నాకు చాలా ఇష్టం అండి ఈ బెడ్ అంటే. వచ్చి దాన్ని తెచ్చిన ప్రతిసారి నాకే సరిపోతుంది, ఇది అంత ఇష్టం నాకు. అంటే పిల్లప్పటి నుంచి కూడా తింటాము, ఇది నాకు ఫేవరెట్ అండి. ఇది బ్రౌన్ బెడ్ అంటారు. ఇవి సున్నుండలు అంటారండి, చాలా టేస్టీగా ఉంటాయి, సేమ్ ఇంట్లో చేసిన మాదిరి ఉంటాయి. ఇవి కూడా సున్నుండాలండి, నాకైతే చాలా అంటే ఇవి కూడా చాలా ఇష్టం. సేమ్ ఇంట్లో మనం చేసుకుంటాం కదా చేతితో, అలాగే ఉంటాయి. నెయ్యి అన్నీ కలిపి సూపర్గా ఉంటాయి, నాకు చాలా ఇష్టం సున్నుండాలండి. ఇవి అండి సున్నుండాలు. ఇంకొకటి స్వీట్, అది ఇప్పుడు ఊరికి తినడానికి తెచ్చాడండి, దాంట్లోతో సంబంధం లేదు. ఏంటివనుకుంటున్నారా? ఏంటనుకుంటున్నారండి? ఇది బాదుషా, తెలుసు కదండి బాదుషా. స్వీట్సే ఎక్కువ తింటామండి, అందుకే స్వీట్లే ఎక్కువ ఉంటాయి దీంట్లో. మామూలుగా నేను తినను, పిల్లలు మా వారు ఎక్కువ స్వీట్సే తింటారు కాబట్టి వాళ్ళు స్వీట్లు తెచ్చుకుంటారు. నేను ఎక్కువ స్వీట్లు తినను, మొత్తం స్పైసీనే నేను.
ఇవి స్వీట్ అండి బాదుషా. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. కొన్ని ఉంటాయి కదా, అంటే ఎప్పుడో చేసినవి తెచ్చుకుంటారు అంటే, లేదండి అప్పుడప్పుడే చేపించుకుంటాము, తెచ్చుకుంటాము. నా బ్లాగ్ నచ్చినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో బ్లాగ్స్తో కలుస్తామండి. బాయ్ బాయ్.